ఇటీవల సంచలనం సృష్టించిన హర్ష సాయి కేసులో ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టులు. తాను ఒక్క వీడియో రిలీజ్ చేస్తే అందరి నోళ్లు మూత పడతాయని హర్ష ఇన్స్టాలో చెప్పాడు. ఈ సంఘటనల నేపథ్యంలో 4 సైడ్స్ టీవీ బాధితురాలి తరపున పనిచేస్తున్న లాయర్ను కలిసి మీకోసం ప్రత్యేక ఇంటర్వ్యూ చేసింది. అది ఇప్పుడు చూద్దాం. ఆయన జపమే చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఇంతకు ముందు చూసుకున్నట్లయితే బెట్టింగ్ యాప్స్లో తాను చేస్తున్న కొన్ని అక్రమాలపై కొంతమంది గలమెత్తితే నాపై కావాలనే బురద చల్లుతున్నారన్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఓ మహిళ తాను నన్ను మోసం చేశాడంటూ నాసింగ్ పిఎస్లోనైతే కేసు నమోదు చేయడం జరిగింది. అసలు ఏంటి ఆ కేసు, అసలు ఆ విక్టిమ్ ఎవరు, ఏం జరిగింది అనే వివరాలన్నీ విక్టిమ్ తరపున ఉన్న లాయర్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, యూట్యూబర్ హర్ష సాయి ఈ పేరు వినగానే చాలా మంది మాకు సాయం చేస్తున్నారు అని అంటున్నారు, కొంతమంది మోసం చేస్తున్నారు అంటున్నారు. అసలు ఎంతవరకు నిజం ఇది? సాయం చేస్తున్నాడు అనే మాటని మనం కొంతవరకు ఒప్పుకోవాలండి. సో అతని ఇన్కమ్ ఎలా ఉంది అనేది మనకి అనవసరం. కాకపోతే తను ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ తోటి కూడా సంపాదించిన సంపాదనలో నుంచి కొంతవరకు సాయం చేస్తాడని తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసు విషయంలోకి వస్తే హర్ష సాయి అనేటువంటి వ్యక్తి విక్టిమ్కి ఒక సాంగ్ ద్వారా పరిచయం అయ్యారు. ఆ సాంగ్ ప్రపోజల్ తోటి, ఆ సాంగ్ ప్రపోజల్ టైంలో క్లియర్గా ఈ సాంగ్ కాకుండా మనం ఒక మూవీ చేద్దాము అనేటువంటి ప్రపోజల్ తీసుకోవడం రావడం జరిగింది. ఈ ప్రపోజల్లో భాగంగా తను బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా చేసుకున్నాడు. ప్రొడ్యూసర్స్ దగ్గర ప్రాపర్గా మనీ ఉందా, నా డెబ్యూ మూవీకి నేను పాన్ ఇండియా స్టార్ని ఇప్పుడు యూట్యూబ్లో, సో డెబ్యూ మూవీకి వాళ్ళ దగ్గర క్యాపబిలిటీ ఉందా లేదా అని ప్రాపర్ వెరిఫికేషన్ చేసుకొని ఈ మూవీతో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. అండ్ అతనే డైరెక్ట్ చేస్తాను, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ డబ్బు వస్తుంది, ఎక్కువ డబ్బు ప్రొడ్యూసర్కి వస్తుంది అనే అటువంటి సదుద్దేశంతో ముందు రావడం జరిగింది. అయితే అదే సమయంలో ఒక విల్లాలో వీళ్ళు స్టే చేయడం, ఒక విల్లా అతనికి అకామిడేషన్గా అతను రిక్వెస్ట్ చేయడం, అదే విల్లాలో 1 year స్టే చేయడం, స్టార్టింగ్లోనే స్క్రిప్ట్ డిస్కషన్లో సందర్భంగా అతను తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ని తనకు తెలియకుండా చిత్రీకరించడం, ఇవన్నీ జరిగినాయండి. ఈ పరిణామ క్రమంలో ఎప్పుడైతే తను లీగల్గా స్టెప్స్ తీసుకోవాలని అనుకుందో ఆ సమయంలో వాళ్ళ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేసి మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడం జరిగింది. ఆ మ్యారేజ్ ప్రపోజల్ తర్వాత ఏదైతే ఈ విషయం తను ఒక ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడ్డాడో దాన్ని సప్రెస్ చేయడం జరిగింది. అంటే సార్, ఇక్కడ విల్లా అని మాట్లాడుకుంటున్నాం మనం. అసలు ఆ విల్లా ఎవరిది? 1 year పాటు వీళ్ళు అందులో స్టే చేయడానికి గల కారణం ఓన్లీ కేవలం స్క్రిప్ట్ వైజ్ గానే, ఇంకేదైనా విషయం ఉందా? స్క్రిప్ట్ అండ్ షూటింగ్ వైజ్ అండి. యాక్చువల్గా మనకి హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు, ఎప్పుడు ఐటీసీ, కోహినూర్స్ హోటల్స్ ఇలాంటి చోట ఉంటాడు. ఈ మధ్య అయితే చిలకలగూడలో ఒక చిన్న ఇంట్లో కూడా ఉంటున్నాడు. అంటే మీకు అడ్రస్ రివీల్ చేస్తాను. చిలకలగూడలో చిన్న ఇంట్లో మొన్న ఎవరో ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చాడు అనమాట. నేను ఈ అడ్రస్లో ఉంటున్నాను, ఈ ఆఫీస్ అడ్రస్ ఇది నా ఆఫీస్ అడ్రస్ అని ఒక ఫేక్ కంప్లైంట్ ఇవ్వడం కోసం ఐడెంటిటీని యూజ్ చేసుకున్నటువంటి వ్యక్తి హర్ష సాయి మా దృష్టిలో. అండ్ అలాగే ఈ సేమ్ అదే పద్ధతిలో ఒక క్రిమినల్ ఇంటెన్షన్ తోటి ఇతను ప్రొడ్యూసర్స్ని గ్రాప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో, వీళ్ళ కాపీరైట్స్ని తీసుకోవాలన్న ఉద్దేశంతో, వీళ్ళని బ్లాక్మెయిల్ చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ కానీ, లేకపోతే వీళ్ళకి సంబంధించిన ఆడియోస్ కానీ, వీళ్ళకి సంబంధించిన ఫ్యాబ్రికేటెడ్ ఇంటెన్షనల్గా రికార్డ్ చేసినటువంటి ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ ఇవన్నీ పెట్టుకొని మార్కెట్లో అంటే ఇలా రకరకాల ఇన్ఫ్లుయెన్సెస్ అందరినీ తీసుకొని వాళ్ళకి స్ప్రెడ్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. అసలు దీని అంతటికీ కారణం ఏంటంటే మొదటిలోనే ఇతను స్టార్టింగ్లోనే అతని దగ్గర ఉన్నటువంటి తను ఎప్పుడైతే ఒక అన్కాన్షియస్ స్టేజ్లోకి తీసుకొని వెళ్ళి తన మీద దాడికి పాల్పడడం జరిగింది. అది శారీరక దాడిని మనం క్లియర్గా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కాపీలో మెన్షన్ చేయడం జరిగింది. దాని గురించి అంత ఎక్కువ మాట్లాడిన నెసెసిటీ లేదు, ఒక మహిళకు సంబంధించిన విషయం కాబట్టి. అయితే రీసెంట్గా ఒక వీడియో కూడా రావడం జరిగింది బయటికి. అందులో హర్ష సాయి అలాగే ఓ మహిళ, ఇప్పుడు ఎవరైతే మనం కేసు గురించి మాట్లాడుకుంటున్నామో ఆమె గొడవ పడుతున్నట్లుగా ఉంది. అసలు ఈ గొడవకు గల కారణం ఏంటంటారు? అసలు ఈ గొడవకి గల కారణం అతను ఒక ఫోన్లో క్లియర్గా ఏదో వీడియోస్ ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు. అది ఆ వీడియోస్ ఏంటి అని మనం కంప్లైంట్ దారిని అడిగినప్పుడు, ఆ విక్టిమ్ని అడిగినప్పుడు నాకు సంబంధించినటువంటి ఆ రోజు ఏదైతే చిత్రీకరించాడో అవి నాకే చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనేటువంటి సందర్భంలో తీసినటువంటి సీసీ ఫుటేజ్లో దొరికినటువంటి ఫుటేజ్ అది. సో ఆ తర్వాత రూమ్ లోపల ఎలాంటి కెమెరాస్ ఉండవు కాబట్టి
లోపలికి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. అసలు అక్కడ అతను 1 year ఎందుకు స్టే చేశాడు అనేది కూడా మనం క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడేదో కొత్తగా ఆడియోలు, ఫ్యాబ్రికేట్ ఆడియోలు ఏదైతే మేము కంప్లైంట్ కాపీలో మెన్షన్ చేశామో వాటన్నిటిని ఏదో రిలీజ్ చేసి ఏదో బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశం, తన దురుద్దేశాన్ని మళ్ళీ బయటపెట్టడం క్లియర్గా తెలుస్తున్నట్టుంది. అంటే ఇప్పుడు ఆ ఆడియోస్లో కొన్ని ఫోన్ కాల్ రికార్డ్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ మాటల్లో కూడా పెళ్లి గురించి తను మాట్లాడినప్పుడు వయసు అయిపోతుంది, ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటామని అడిగినప్పుడు నీకు చెప్పాను కదా హిహి అని చెప్పేసి నవ్వుతున్నాడు అతను. అంటే దీన్ని ఎలా చూడవచ్చు, అసలు తన ఉద్దేశం ఏంటన్నట్టు? అది యాక్టింగ్ అని క్లియర్గా అర్థమైపోతుంది కదండి. తన ఇంటెన్షనల్గా తను ఒక క్రైమ్ చేశాడు, ఆ క్రైమ్ని కప్పిపుచ్చుకోవడం కోసం పెళ్లి చేసుకుంటానని నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. తనకి ఏంటంటే ఇప్పుడు రోజు ఒక స్క్రిప్ట్ లాగా తన హీరోయిన్ ఆ మూవీలో ఏదో ఒకటి చెప్తాడు, ఇలా ఉంటే నువ్వు ఎలా మాట్లాడతావు అని. తను మాట్లాడుతుంది, తనకు కావాల్సినట్టు చక్కగా రికార్డ్ చేసుకుంటాడు. వాళ్ళు కొన్ని డబ్బింగ్ చేసుకున్నట్టు ఉంటాయి, కొన్ని యాంగర్లో కొట్టుకున్నట్టు ఉంటాయి, కొన్ని కేకలు పెడుతూ అరుస్తున్నట్టు ఉంటాయి. నీకు నిజంగా ఇష్టం లేదు, నీకు నిజంగా ఈ పెళ్లి ప్రపోజల్ ఇవన్నీ లేవని ఎలిగేషన్స్ అయితే చెప్తున్నారో లేనప్పుడు 1 year ఆ విల్లలో ఎందుకున్నావు? స్టార్టింగ్ వెళ్ళిపోవచ్చు కదా. అంటే ఏదో డబ్బుల కోసం డిమాండ్ చేస్తుందని కొత్తగా కూడా చెప్తున్నారు. డబ్బుల కోసం అయితే నీ మీద ఒక 5 కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన నెసిటీ వీళ్ళకేముంది? కాపీరైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? అంటే రీసెంట్గా 2023లో వీళ్ళొక ట్రైలర్ లాంచ్ కూడా చాలా పెద్దగా హడావిడి చేస్తూ కూడా రిలీజ్ చేశారు. అంటే ఈ కథ అంతా కూడా దానికి ముందు జరిగిందా, దాని తర్వాత జరిగిందా సార్? ఈ కథ అంతా కూడా దానికి ముందే జరిగిందండి. దానికి ముందే అంటే అసలు స్క్రిప్ట్ జరిగే సమయంలోనే, స్టార్టింగ్ డేస్లోనే, ఇనీషియల్గానే తనకి ఎప్పుడైతే తన వాంఛన తీర్చుకున్నాడో అండర్ ద కెమెరాస్, దాన్ని ఫోటేజ్ లాగా తీసి పెట్టుకున్నాడో, దాని తర్వాత మళ్ళీ ఆమెకు చూపించే ప్రయత్నం చేశాడో అప్పుడే ఆమె దాన్ని డిఫెండ్ చేయడం జరిగింది. ఆమె ఆర్గ్యుమెంట్స్, ఆమె లీగల్గా స్టెప్స్ తీసుకోవడానికి ప్రయత్నం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య గొడవ జరిగింది. హాస్పిటల్స్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజెస్ అంటే అతనికి డ్యామేజ్ అయిన ఫుటేజెస్ కూడా అన్నీ, అతనికి జరిగిన ఈ దాడిలో జరిగినటువంటి ఇవి కూడా తీయించడం జరిగింది. అన్ని ఎవిడెన్సెస్ ప్రాపర్గా ఉన్నాయండి. అంటే ఆ వీడియోలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆ మహిళ ఎవరైతే ఉందో తను కుంటూ నడుస్తూ చాలా అరుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాళ్ళ ఫాదర్కి, ఎవరైతే హర్ష సాయి ఫాదర్కి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. అసలు వీళ్ళిద్దరిని కలపాలన్న ఆలోచన వెనుక క్రిమినల్ మైండ్ కనిపిస్తుందా, లేకపోతే నిజంగానే ఇది పెళ్లి దాకా తీసుకెళ్దామన్న ప్రయత్నం ఏమైనా చేసిరా? వాళ్ళ ఫాదర్ గురించి రీసెంట్గానే మాకు జస్ట్ ఒక 1 day బ్యాక్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి అండి. సో ఆయన కూడా ఇలాంటి అది అలిగేషన్ అని నేను చెప్పడం లేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటే ఏంటంటే ఆయన ఒక వడ్డీ వ్యాపారి అని, 10 రూపాయల వడ్డీ వ్యాపారం చేస్తూ ఉన్నాడని, దానితో పాటు ఆయన ఇంతకుముందు కాల్ మనీ ర్యాకెట్లో ఇరుక్కొని ఉన్నాడని, ఆయన కూడా ఇలానే మహిళలని ట్రాప్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉందని కొంతమంది మహిళలు కాల్ చేసి చెప్పారు. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. అక్కడే వాళ్ళ స్వస్థలం కూడా అసలు విజయనగరం కాదని, వీళ్ళు ఒరిస్సా నుంచి వచ్చిన వారని, అండ్ వాళ్ళకి అసలు ఇతని మదర్ కాకుండా వాళ్ళ ఫాదర్ కూడా వేరే రిలేషన్ తోటి సంబంధాలు ఉన్నాయని, ఇవన్నీ ఇప్పుడు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అనేది మనం చర్చించాల్సిన నెసిటీ లేదు. యాక్చువల్గా ఈ బ్రీఫ్ ఫ్యాక్ట్స్లోకి వెళ్తే ఇతను ఇంటెన్షనల్గా కొంత మనీ అయితే ఎర్న్ చేస్తూ ఉన్నాడు. ఈ సినిమా కాపీ రైట్స్ని తను పొందాలనుకున్నాడు. సినిమా చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు. ట్రైలర్ దాదాపు ఒక 5 కోట్ల వరకు ఖర్చు పెట్టినట్టు మనకి తెలుస్తూ ఉంది. అది చూస్తే కూడా పాన్ ఇండియా లెవెల్లో ఒక 10 million వరకు వెళ్ళేటువంటి పరిస్థితిలో 100 కోట్ల వరకు వెళ్ళిద్ది. ఇది బాహుబలి అంత మూవీ అవుతుంది. నేను రామ్ చరణ్ కన్నా నాకే ఎక్కువ క్రేజ్ ఉంది, నాకు ప్రభాస్ కన్నా ఎక్కువ క్రేజ్ ఉంది, 1000 కోట్ల మూవీ అవుతుందని ఆశలు తనకు కలిగినాయి. కేవలం స్క్రిప్ట్ రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, కాపీ రైట్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రొడ్యూసర్స్గా వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళని డీఫేమ్ చేసి, సొసైటీలో డీఫేమ్ చేసేసేసి వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి కాపీ రైట్స్ పొందాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో తను ఈ చర్యనంతా చేసి ఇంటర్నేషనల్గా రికార్డ్ చేసి పెట్టుకున్నారని మనకు తెలుస్తుంది. అయితే గతంలో కూడా ఒక మీడియా ఛానల్ అతన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది, వాళ్ళు ఏదో వస్తున్నారు, మా టీం ఏదో చెప్తుంది, జరుగుతుంది, హర్ష సాయి పేరెంట్స్ కానీ హర్ష సాయి కానీ చాలా ఎర్న్ చేస్తున్నాం, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను పంచి పెడుతున్నాను అని చెప్పేసి ఒక సందర్భంలో అనడం జరిగింది. అలాగే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ యూజ్ చేస్తున్నారో డబ్బు లేని వాళ్ళు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ యూజ్ చేయరు, డబ్బు ఉన్నవాడే యూజ్ చేస్తున్నాడు, వాడి బలుపుకు వాడు పోగొట్టుకుంటున్నాడు అనే మాటలు కూడా కొంతవరకు వాడడం జరిగింది. సో అలాంటి హర్ష సాయిని ఈ విక్టిమ్ ఎలా నమ్మింది అనుకోవాలి? ఆ రోజుల్లో బెట్టింగ్కి సంబంధించి అంత అవేర్నెస్ లేదు. ఇల్లీగల్గా వీళ్ళు ఎంత మనీ లాండరింగ్ చేశారు అనేది మనకి ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన బాధితులను చూస్తుంటే సుమారు ఒక 600 మంది బెట్టింగ్ మాఫియాలో ఎంత నష్టపోయారు, సామాన్య
కుటుంబాలకు చెందినటువంటి వారు ఎలా అప్పులు పాలయ్యారు, ఎలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేది మనం క్లియర్గా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ మాఫియాను కూడా వెనక నుండి వీళ్ళు ప్రమోట్ చేస్తూ, అంటే ఈ వెబ్సైట్స్ అన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్యూరిస్డిక్షన్లో ఉండకుండా ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాయండి. అక్కడి నుంచి ఆపరేట్ చేయబడుతూ ఉంటాయి. ఇక్కడ మన చట్టాలకి పరిధిలోకి రాకపోవడం వలన వాళ్ళు ఈజీగా మన ఇండియన్ మనీని గ్రాప్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఇలాంటి హర్షసాయి లాంటి మేకతోలు కప్పుకున్నటువంటి తోడేళ్లని నమ్మి క్లియర్గా మన ధనాన్ని దోచుకోవటం, ప్రజలని నాశనం చేసేటువంటి దుష్టశక్తులుగా తయారవుతున్నట్టు మనం చూస్తూ ఉన్నామండి. సార్, ఇప్పుడు ఆ విల్లాలో సీసీ కెమెరాస్ ఉన్నాయా? అంతేకాకుండా లోపల వీళ్ళు ఏదైతే బెడ్రూమ్స్ అని అంటున్నారో అందులో కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు కానీ, లేదా ఈ చిత్రీకరణ అంతా ఎలా జరిగిందంటారు సార్? బెడ్రూమ్లో ఎప్పుడు సీసీ కెమెరాస్ ఎవరు పెట్టరండి. ఎందుకంటే బెడ్రూమ్లో తను ఎప్పుడు తన పర్సనల్గా ఉంటుంటారు కాబట్టి, తన కోసం అలాట్ చేసిన విల్లా కాబట్టి బెడ్రూమ్లో ఎవరు పెట్టరు. ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే జరిగిందో, అంటే ఆ విల్లా మేము విజిట్ చేసాము, కింద ఒక ఫ్లోర్ ఉంటుంది, పైన ఒక ఫ్లోర్ ఉంటుంది. తన పైకి ఇంటెన్షనల్గా పిలిచి తను చూపించడం, తను డిఫెండ్ చేసుకోవడం, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక రప్చర్ అనేది క్లియర్గా అక్కడ తెలుస్తూ ఉంది. తన బాధ అందులో పడినట్టు మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది. సో ఈ ఇన్సిడెంట్స్ అన్ని బేస్ చేసుకొని కంప్లైంట్ మన ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళు ఇచ్చిన బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అన్ని మనం చూసుకొని ఆ కంప్లైంట్ ముందుకెళ్ళడం జరిగింది. అయితే హర్షసాయి వర్షన్ అంటే తన తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు, మరోసారి హర్షసాయిపై బురద చల్లేందుకే ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది, కానీ అతను కావాలని ఏది చేయలేదు. అతను ఇప్పుడు ఏదైతే హీరోగా లాంచ్ అవుతున్నాడో సో దాన్ని ఆపే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది అంటున్నారు. మీరేమంటారు? దాన్ని ఆపడం ప్రొడ్యూసర్స్కి ఇష్టమా? ఆ సినిమా నిజంగా సక్సెస్ అయ్యి అతను చెప్పినట్టుగా నెట్ఫ్లిక్స్కి రైట్స్ అమ్ముకొని ఒక 100 కోట్లు 1000 కోట్లు ఇస్తే ఎవరికి లాభం వస్తుంది? హర్షసాయి అందులో కేవలం ఆర్టిస్ట్ మాత్రమే, డైరెక్టర్ మాత్రమే, నీ రెమ్యూనరేషన్ మాత్రమే నీకు వస్తుంది. ఆ 1000 కోట్లు ఎవరికి వస్తాయి? ప్రొడ్యూసర్స్కి వస్తాయి. వీళ్ళు ఎందుకు ఆపాలనుకుంటారు? చిన్న లాజిక్ కదా ఇది. సో ఇప్పుడు ఈ కేసులో చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీ దగ్గర చాలా వరకు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు. ఏ విధంగా హర్షసాయిని ఈ ముందుకు తీసుకెళ్ళే, అంటే ఈ కేసును ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది సార్? ఏ విధంగా ఆ మహిళకు న్యాయం చేసే అవకాశం ఉందంటారు? మహిళకు న్యాయం తను అరెస్ట్ అయిన తర్వాత జరుగుతుందండి. తన అరెస్ట్ ఇంకా అబ్స్కాండ్లో ఉన్నాడు. అబ్స్కాండ్లో ఉండి తన టీం చేత ఈ ఆడియో లీక్స్ అని అవని ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్, ప్రీ రికార్డెడ్ ప్రీ ప్లాన్డ్ స్క్రిప్టెడ్ ఆడియోస్, నెక్స్ట్ కొన్ని యాడ్ చేసినటువంటి ఎడిట్ చేసినటువంటి ఆడియోస్, తన ముందుగానే ఒక స్క్రిప్ట్ చెప్పి ఈ సందర్భంలో నువ్వు ఎలాంటి రెస్పాండ్ అవుతావు అనేటువంటి చెప్పినటువంటి సందర్భాలు, ఇవన్నీ చాలా ఉన్నాయండి అతని దగ్గర. అండ్ ఈ చాలామంది తను ఏం చెప్తున్నాడంటే నా దగ్గర 7-8 హార్డ్ డిస్కులు ఉన్నాయని చెప్తున్నాడు. మేము అడిగేది ఏంటంటే 7-8 హార్డ్ డిస్కుల్లో ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయని క్వశ్చన్ చేస్తున్నాం. అంటే 7-8 హార్డ్ డిస్కులు ఉన్నాయి, ఆల్రెడీ కాల్ రికార్డ్స్ కావచ్చు, వీడియో రికార్డ్స్ కావచ్చు చేసి ఉంచుకున్నాం. అంటే ఇదంతా ముందుగానే తను ప్లాన్ చేసుకొని ఉంచుకుంది అనుకోవాలా? ఎవరు ప్లాన్ చేసుకున్నారు? హర్షసాయి ప్లాన్ చేసుకున్నాడు కాబట్టే ఇదంతా రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. ప్రీ ప్లాన్డ్గా ఎలా అయినా ఈ మూవీ రైట్స్ దక్కించుకోవాలి అన్న ఉద్దేశంతో, వీళ్ళని బద్నాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో, సొసైటీలో వీళ్ళకి రెప్యుటేషన్ అంతా తీసేసేసి ప్రొడ్యూసర్స్గా తీసేసేసి ఆ మూవీ కాపీరైట్స్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇంటెన్షనల్గా పెళ్ళి అనే ప్రపోజల్ని అడ్డుపెట్టుకొని తనని నమ్మించి నీకు కావాల్సినట్టుగా మాట్లాడించుకొని కొన్ని ఎడిట్ చేసుకొని కొన్ని డబ్బింగ్ చెప్పించుకొని ఇప్పుడు హర్షసాయి అనేటువంటి వ్యక్తి ఇండియాలో నెంబర్ 1 యూట్యూబర్ ఎట్లా అయ్యాడండి? మల్టిపుల్ లాంగ్వేజెస్లో డబ్బింగ్ చేయించుకొని మరీ రిలీజ్ చేయగలడు. హిందీలో రిలీజ్ చేయగలడు, ఇంగ్లీష్లో రిలీజ్ చేయగలడు, తమిళ్లో రిలీజ్ చేయగలడు. అలాగే అతనికి ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. అంటే ఎన్నో రకాలుగా డబ్బింగ్ చెప్పించుకునే స్కిల్స్ కూడా ఉన్నాయి. ఎన్నో రకాలుగా స్క్రిప్ట్స్ జనరేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ స్కిల్స్ అన్ని యూజ్ చేసి మ్యానిపులేషన్ చేసినటువంటి అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు హర్షసాయి తరపున తన ఫాదర్ కొంతవరకు ఈ గొడవను సద్దుమణిగించే ప్రయత్నం అయితే చేశారు, అది విఫలమైందని అనుకోవాలి ఇప్పుడు? ఎస్, అవును, ఖచ్చితంగా విఫలమైంది. కాబట్టే ఇంకా వీళ్ళని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ని పిలిపించుకొని ఈ ఆడియోస్ అన్ని స్ప్రెడ్ చేసి మార్కెట్లో వీళ్ళని డౌన్ చేయాలి, వీళ్ళని డిఫేమ్ చేయాలి, వీళ్ళంతా వీళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా చేయాలి అనేటువంటి ఇంటెన్షన్కి అతనికి వెళ్ళాడు. కాబట్టి మనకు క్లియర్గా అర్థమయ్యి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పుడు హర్షసాయి పైన ఏ సెక్షన్స్ కింద కేసు నమోదైంది, ఇంకా ఏ సెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది, తనతో పాటు తన పేరెంట్స్కి కూడా ఇది వర్తించే అవకాశం ఉందా సార్?
తన పేరెంట్స్ అంటే తన ఫాదరు ఒక ఫాల్స్ ప్రామిస్ చేసి విషయాన్ని కాంప్రమైజ్ చేసి చేశాడు కాబట్టి తన ఫాదర్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యాడండి. ఆయన ఏదో సెక్సువల్ అబ్యూస్ చేశాడని కానీ హెరాస్మెంట్ చేశాడని కానీ ఎలాంటిది కంప్లైంట్లో రాయలేదు. కాకపోతే ఈ ఆడియోస్ వీడియోస్ అందరికీ చూపిస్తూ స్ప్రెడ్స్ చేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి ఇమ్రాన్ మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దీనిలో హర్షసాయికి ఎలాంటి శిక్ష పడుతుంది అండ్ వీళ్ళిద్దరికీ ఎలాంటి శిక్ష పడుతుంది అనేది డిఫరెంట్గా ఉంటుంది. హర్షసాయికి మాత్రం 328 ప్రకారం పడుతుంది అండ్ 376 ప్రకారం శిక్ష పడుతుందండి. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది ఇఫ్ నేరం ప్రూవ్ అయితే. సో ఇప్పుడు తాను పరారీలో ఉన్నాడు అని చెప్తున్నారు కదా, సో అతని కోసం టీమ్స్ ఏమైనా వెళ్ళాయా అసలు? అతను ఇప్పుడు మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియాలో లేడండి. దేశం వదిలి పారిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడో కూర్చొని ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి మాట్లాడుతూ వాళ్ళు అందరికీ అమౌంట్స్ పంపించేస్తూ ఈ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ వాళ్ళు సూసైడ్ చేసుకునే దాకా మీరు హెరాస్ చేయండి అని హెరాస్మెంట్స్ చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. మనం ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. హర్షసాయి అనేటువంటి వ్యక్తి ఇక్కడ క్లియర్గా వీళ్ళని సూసైడ్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లే వరకు వదిలిపెట్టడు. అతని ఇంటెన్షన్ అది. సో ఈ వీడియోస్ తాను చూసినప్పుడు ఆల్రెడీ ఒక రకంగా తాను చెప్పడం జరిగింది, వ్యతిరేకించడం అయితే జరిగింది. కానీ వాళ్ళ ఫాదర్ హర్షసాయి వాళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి చేస్తాము అని చెప్పేసి ఆపే ప్రయత్నం అయితే చేశారు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిన తర్వాత ఎందుకు ఈ ఇష్యూ అనేది బయటకు వచ్చింది అసలు? హర్షసాయి వాళ్ళ ఫాదర్ పెళ్లి చేస్తాను అని చెప్పిన వెంటనే విషయం కొంచెం సర్దుమణిగిందండి మనకి. ఆ విషయం సర్దుమణిగిన తర్వాత మనం ఒక విషయం ఇక్కడ చూడాలి. మూవీ అనేది అప్పుడే స్టార్ట్ అయ్యింది, ప్రొడక్షన్లోకి వెళ్ళింది, టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడైతే 1000 కోట్ల మార్కెట్ వెళ్తుంది అని అనిపించిందో ఈ కాపీరైట్స్ని తను దక్కించుకోవాలని వీళ్ళని సర్వనాశనం చేయాలని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఈ రప్చర్ ఇప్పుడు బయటకు వచ్చిందండి. అంటే ఇప్పుడు ఆ అఘాయిత్యం జరిగింది, హర్షసాయి ఇలాంటి వాడు అనే ప్రూఫ్స్ మన దగ్గర ఎలాంటి ప్రూఫ్స్ ఉన్నాయి అసలు? ఇప్పుడు ప్రూఫ్స్ అనేది పోలీస్ వారికి సబ్మిట్ చేయాలండి, మీడియాలో రిలీజ్ చేయకూడదు. అండ్ ఇప్పుడు అతను చేస్తున్న ఇంకొక క్రైమ్ అది. నీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే నువ్వు నిందితుడివి లేదా నువ్వు అక్యూజ్డ్వి అయినప్పుడు నువ్వు ఏం చేయాలి? పోలీసుల దగ్గరకు వచ్చి నా దగ్గర ఇవి ఉన్నాయి, నేను నిరపరాధిని అని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడో ఈ దేశం వదిలిపెట్టి పారిపోయి ఒక ఆడియో లీకు, అది నిజమో కాదో తెలియదు, అది ఏ సందర్భంలో మాట్లాడించావో తెలియదు, అసలు తను మాట్లాడిందో లేదో తెలియదు, అది ఫ్యాబ్రికేటెడా లేదా మాట్లాడిందా అని దాని అథెంటిసిటీ ఎవ్వరూ కన్ఫర్మ్ చేయలేరు. సో అతను ఇలా చేస్తున్నాడు అంటే తను నేరస్తుడని మనం ఇక్కడ ఒక క్రైమ్ అంటే ఒక తప్పును తప్పించుకోవడం కోసం ఇంకో తప్పు మీద తప్పు చేస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ తన పైన కేసు నమోదైంది. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో నేను బాధింపబడ్డాను అని తను చెప్తుంది. కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం హర్షసాయి పైన నిందలు వేస్తున్నారు అనే మాట వినిపిస్తున్నప్పుడు మరి హర్షసాయి కనీసం వీడియో రిలీజ్ చేయడం కానీ అతను ఎక్కడున్నాడో చెప్పడం కానీ తనకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సరైన అప్డేట్ మాత్రం లేదు. దీన్ని ఎలా చూడవచ్చు? హర్షసాయి నేరస్తుడు అని భావిస్తున్నాడు కాబట్టి తను తప్పించుకొని తిరుగుతున్నాడు. తను నేరం చేయకపోతే వచ్చేసేయచ్చు, డైరెక్ట్గా వచ్చి పోలీసుల దగ్గర తను లొంగిపోవచ్చు, తను నిరపరాధి అని ప్రూవ్ చేసుకోవచ్చు. ఈ రికార్డింగ్స్ అన్నీ అథెంటికేటెడ్ సర్టిఫికేట్తో బయట పెట్టచ్చు. ఒకవేళ విక్టిమ్ని మీట్ అయితే ఏం చెప్పాలి సార్? అంటే తనకు ఎలాంటి ధైర్యం ఇస్తున్నారు మీరు? విక్టిమ్కి సమాజం ధైర్యం ఇవ్వాలండి. మనతో నేను ఒక్కడనే కాదు ధైర్యం ఇవ్వాల్సింది, సమాజంలో ఉన్న ప్రతి మహిళ కూడా ధైర్యం ఇవ్వాల్సిన ఇష్టం ఉంది. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎంతో ఆవేదనకి ఎంత గురవుతూ ఉన్నారు. సొసైటీలో బయటికి వెళ్తుంటే రకరకాలటువంటి ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తుంది. ఈ పర్టికులర్గా ఈ కేసులో తను అనుభవించిన బాధ, అతను చేసిన హెరాస్మెంటు, ఇప్పటికీ తను చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్స్, ఇప్పటికీ తను చేస్తున్నటువంటి మ్యానిపులేషన్స్ తన వల్ల ఎంతో మానసిక వేదనకు గురైంది. ఈ మానసిక వేదనలో నుంచి తనకు బయటికి రావాలంటే సొసైటీ ఉండాలి. కానీ ఇప్పుడు ఎలా తయారైందంటే అసలు ఏదో ఒక ఫ్యాబ్రికేటెడ్ ఆడియో ఉంటే తన క్యారెక్టర్ అసెషన్కి అంటే ఈ సెక్షన్స్లో ఎప్పుడైనా కానీ విక్టిమ్కి సంబంధించినటువంటి ఎలాంటి ఆడియోస్ అయినా కానీ వీడియోస్ అయినా కానీ మీడియాస్లో రిలీజ్ చేయకూడదు. అదే అఫెన్స్.
సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొంతవరకు మాటలు వినిపిస్తున్నాయి. హర్ష సాయి విక్టిమ్ని బాగా కొట్టాడు, తనని శారీరకంగా మానసికంగా ఎక్కువగా గాయపరిచాడు, సో అందుకే తన కాలు కూడా ఫ్రాక్చర్ అయింది అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. ఇది నిజంగా వాస్తవమేనా? తన ఒంటిపైన గాయాలున్నాయా? తనకి తలకి దెబ్బ తగిలినటువంటి ఒక ఇన్సిడెంట్ ఉందండి. అండ్ అదేవిధంగా ఆ సందర్భాల్లో గొడవలు జరిగిన సమయంలో ఇతను ఏదో పగలగొట్టడం అండ్ ఇతని చేతికి కూడా గాయడం అవ్వటం, ఇతను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళటం, 1 లక్ష రూపాయల పైన బిల్ అవ్వటం, ఆ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ మనం తీయించడం, ఇవన్నీ జరిగినవి. మేము ఇవన్నీ మీడియాకు చూపించాల్సిన నెసిటీ లేదు, మ్యానిపులేట్ చేయాల్సిన నెసిటీ లేదు. పోలీసు వారికి ఎవిడెన్స్గా సమర్పిస్తాము, వాళ్ళు కూడా వచ్చినప్పుడు సమర్పిస్తారు, దాన్ని బట్టి మనం చూడాలన్నమాట. సో చూశారు కదండి, యూట్యూబర్ హర్ష సాయి ఏ విధంగా ఉంది, అతనికి ఏ విధమైన సెక్షన్స్ కింద కేసు నమోదయ్యే అవకాశం ఉంది, అంతేకాకుండా ప్రస్తుతం హర్ష సాయికి సంబంధించి ఏ విధమైన ఆడియో రిలీజులైనా కానీ ఎక్కడ ఇవ్వాల్సినవి ఎక్కడ ఇస్తున్నాడు, ఏం జరుగుతుంది అనే వివరాలన్నీ కూడా ఇప్పుడే అడ్వకేట్ మనకు చెప్పడం జరిగింది. ఇవి ప్రస్తుతం ఇక్కడున్న అప్డేట్స్.